ఈరోజు శ్రీరాంపూర్ డివిజన్ CI2 బ్రాంచ్ ఆధ్వర్యంలో అన్ని మహిళల నుంచి వెళ్ళి యూత్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అట్లాగే పూలే గారి జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించాలని నిర్ణయం చేసుకొని ఇక్కడ నిర్వహించారు. దీనికి రెడ్ క్రాస్ సంస్థ వారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. దాదాపు శ్రీరాంపూర్ బ్రాంచ్ నుంచి యువకులు 150 మంది రక్తదానం ఇవ్వడానికి కోసం ముందుకు వచ్చిండ్రు. మేము పేరు పేరున వాళ్ళందరికీ కూడా CI2 తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం. రాబోయే కాలంలో 12 జిల్లాల నుంచి వెళ్ళి 800 మందికి మంచాల గవర్నమెంట్ హాస్పిటల్లో తలసేమియా వారి గ్రస్తులు ఇక్కడ ఎవ్రీ మంత్ బ్లడ్ చేంజ్ చేసుకుంటారు. వాళ్ళకి ఎవ్రీ మంత్ రొటీన్గా బ్లడ్ అవసరం ఉంటుంది. దాని నిర్వాహకులు శ్రీనివాసు చొరవతో చాలా మంచిగా బాగా నడుస్తుంది. సింగరేణి యాజమాన్య గారికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. గవర్నమెంట్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ నిర్వహించి దాంట్లో నిల్వ చేయటం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, ప్రమాదాలు జరిగిన వాళ్ళకి, తలసేమియా వ్యాధిగ్రస్తులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా శ్రీరాంపూర్ నుంచి యువకులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదాన శిబిరంలో పాల్గొని రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చెప్పి ప్రోత్సహించినందుకు వాళ్ళకి మరొకసారి CI2 తరఫున కృతజ్ఞతలు చేస్తూ, CI2 ఇంతటితోటే ఆగదు. రాబోయే కాలంలో అన్ని ఏరియాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి సింగరేణి కార్మికుల కుటుంబాలకు, కార్మికులకి ఈ మధ్యకాలంలో వస్తున్న హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, షుగరు, ఇట్లా ECG సంబంధించిన అన్ని టెస్టులు ఫ్రీగా ఒక కార్పొరేట్ హాస్పిటల్తో మాట్లాడి ప్రతి నెల ఒక్కొక్క డివిజన్లో చేయించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దీనికి సింగరేణి యాజమాన్యం, ఈ ప్రాంతంలో ఉన్న కార్మికులు, కార్పొరేట్ హాస్పిటల్ కూడా సహాయ సహకారాలు అందిస్తే సింగరేణి హాస్పిటల్ కూడా భారం తగ్గుతుంది. రోగ నిర్ధారణ చేసే డాక్టర్లు లేకపోవటం వల్ల సమస్యలు తీవ్రమై హాస్పిటల్లో లక్షల కంపెనీ చెల్లించాల్సి వస్తుంది. కంపెనీలకు కూడా PME చేసే సందర్భాలలో అన్ని తీర్ల టెస్టులు చేయాలని కోరుతా ఉన్నాం. మీదగా PME చేసి సర్టిఫికేట్ ఇవ్వడం కాకుండా కార్మికులకు చాలామందికి రకరకాల విటమిన్ లోపాలు ఉంటున్నాయి. అది D విటమిన్, ఎందుకంటే అండర్గ్రౌండ్లో పనిచేస్తున్న కార్మికులకు అండర్గ్రౌండ్లో ఉండడంలో సూర్యరశ్మి తాకక D విటమిన్ చాలా తక్కువ ఉంటున్నాయి. దానివల్ల వాళ్ళు రోగ నిర్ధారణ శక్తిని కోల్పోతున్నారు. అందుకని టెస్టులకు సంబంధించిన PMEలో ఈ టెస్ట్ కూడా చేర్చుకొని అన్ని విటమిన్ టెస్టులు కూడా చేయిస్తే మంచిదని చెప్పి సింగరేణి యాజమాన్యానికి, జనరల్ మేనేజర్కి, CMO గారికి సూచిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇక్కడ ఉన్న కార్మికులకు, రెడ్ క్రాస్ సంస్థ వారికి, సింగరేణి యాజమాన్యానికి పేరు పేరున CI2 కృతజ్ఞతలు తెలియజేస్తాం.